అలానే విశేషరావు ఫ్లైట్ టికెట్ నాదే, మ్యాచ్ టికెట్ నాదే, నా దుడ్లతో నేను మ్యాచ్ చూస్తూనే నీ డబ్బులు ఏమైనా ఖర్చు చేస్తావా, నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేస్తావా అంటూ ట్వీట్ చేశారు లోకేష్ గారు. ఈ డైలాగ్ ఎక్కడుందో తెలుసా? పుష్ప సినిమాలో. పుష్ప సినిమాలో ఇలాంటి డైలాగులు ఉంటాయి. సేమ్ అలాంటి డైలాగులతో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు లోకేష్ గారు. ఇప్పుడు అది వైరల్ అవుతుంది. ఎందుకు వైరల్ అవుతుందంటే, నువ్వు దుడ్లే ఏమైనా ఖర్చు చేస్తావా అని అడిగాడు. దుడ్లు అంటే డబ్బు రాయలసీమ భాషలో. సో అందుకే వాళ్ళు ఆ భాష వాడి ఆ భాషతోటే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు. ఎందుకు అంత సీరియస్గా ట్వీట్ చేయాల్సి వచ్చింది లోకేష్ గారిని అంటే, ఆయన కొలంబోలో జరిగినటువంటి T20 మ్యాచ్, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి అటెండ్ అయ్యారు. అక్కడ జాతీయ జెండా పట్టుకొని, జెర్సీతో పాటు జాతీయ జెండా పట్టుకొని ఆయన ఫోటో వైరల్ అవుతుంది. ఆయన మ్యాచ్ చూశారు. ఆ తర్వాత ఢిల్లీ వచ్చారు. ఢిల్లీలో ఒక ఏవియేషన్ సంస్థకు సంబంధించినటువంటి ఏవియేషన్ సర్వీస్ సంస్థకి ప్రారంభోత్సవం చేశారు. అమిత్ షా తోటి కలిశారు. తిరిగి మళ్ళీ రాష్ట్రానికి వచ్చారు. ఇదంతా కొన్ని గంటల వ్యవధిలోనే జరిగిపోయింది. అయితే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా కనిపించిందంటే, లోకేష్ గారు ప్రభుత్వ డబ్బుతోటి ఫ్లైట్ వేసుకొని కొలంబో వెళ్ళి కొలంబోలో మ్యాచ్ చూసి వచ్చారు, ప్రజల సొమ్ముతోటి విలాసాలు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అందుకే చాలా సీరియస్ అయ్యి, నా డబ్బులతోటి నేను ఫ్లైట్ టికెట్ కొనుక్కున్నాను, నా డబ్బులతోటి మ్యాచ్ చూశాను, నా దుడ్లతోటి మ్యాచ్ చూస్తుని నీ దుడ్లు ఏమైనా ఖర్చు పెడతావా అని చెప్పి పుష్ప డైలాగ్ వేశాడు. ఇప్పుడు అది వైరల్ అవుతుంది. అసలు ఎందుకు లోకేష్ గారిని టార్గెట్ చేస్తున్నారు ఇంతగా? ఒకప్పుడు పప్పు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముద్దుగా లోకేష్ని తీసుకొని ఆయన గురించి చాలా చులకనగా మాట్లాడినటువంటి వాళ్ళు ఇప్పుడు లోకేష్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే, ఒకటి భయమన్నా ఉండాలి, లేదు లెక్కలేనితనం ఉండాలి. ఈ రెండిట్లో లెక్కలేనితనం అంటే పప్పు అనేవాళ్ళు, ఇప్పుడు భయము ఏర్పడి ఈ విధమైనటువంటి టార్గెట్ చేస్తున్నారా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.